తెలంగాణ రాజకీయాలు హీటెక్కనున్నాయి. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ప్రవేశించేలా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3 పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు రాజకీయంగా కొట్లాడుతున్నాయి. ఇక వామపక్షాలు టీడీపీ, బీఎస్పీ వంటి కొన్ని పార్టీలు మనుగడ కోసం యుద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో వీటి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు బీజేపీకి టాటా చెప్పేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కొత్త పార్టీ ద్వారా పోరాటానికి సిద్ధమవుతున్నారు. అయితే హిందుత్వవాదిగా ముద్రపడిన రాజా సింగ్ ను ఏ పార్టీ హక్కున చేర్చుకుంటుందనేదే ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ రాజా సింగ్ ను చేర్చుకోవడానికి సిద్ధంగా లేవంటున్నారు. ఇదే సమయంలో ఆయన పాత పార్టీ టీడీపీ కూడా ప్రస్తుతం రాజా సింగ్ పై ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దీంతో తెలంగాణలో శివసేన ద్వారా పోటీ చేయాలని రాజా సింగ్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరో పార్టీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.